నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ ఈ వార్ జరుగుతూ ఉందా, ఇంకా జరగబోతుందా, ఏ విధంగా ఉండబోతోంది, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వారిపైన ఎందుకు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మరి ఈ కామెంట్స్ పై తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, బీఆర్ఎస్ నేతలు కానివ్వండి ఏమంటారు అని చెప్పేసి ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మధుకర్ యాదవ్, ఖైరతాబాద్ టీఆర్ఎస్వి ఇన్ఛార్జ్, ఉస్మాన్ యూనివర్సిటీ దిమాకారిని. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దీనిపైన మీరు ఏమంటారన్న? ముఖ్యంగా తను మేము ఎక్కడైనా పార్టీ స్థాపిస్తాం, ముఖ్యంగా తెలంగాణలో మేము పార్టీ స్థాపిస్తాం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మేము పోరాడతాము, మేము ఏంటో చూపిస్తామని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ బేసిక్గా ఒకటి గమనించాలి. వీళ్ళు ఎవరి రాష్ట్రానికి వాళ్ళు విడిపోయినాక తను అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు అక్కడ పాలన కానీ అక్కడ వనరులను వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకోవాలి, అక్కడ ప్రజలకు ఏం చేయాలని దానిపై దృష్టి పెట్టాలి. కానీ అది వదిలిపెట్టి అక్కడ ప్రజలను మైండ్ డైవర్షన్ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నది ఏంటంటే లేనిపోని గొడవలు. ఇప్పుడు గత 10 సంవత్సరాల పాలన కేసీఆర్ గారి పాలన చూసినారు, ఎటువంటి గొడవలు లేకుండా ఆ ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నారు. అవసరమైతే ఇక్కడ వ్యవస్థలు ఏర్పడుతున్నారు. బట్ ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్నప్పుడు కూడా సిటీని జాయింట్ సిటీగా వాళ్ళు యూజ్ చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. సో అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఎవరి మనిషో ఇక్కడ తెలుసు. చంద్రబాబు నాయుడు సంబంధించిన వ్యక్తి, బాగా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు కూడా తను గర్వంగా చెప్పుకుంటున్నాడు నా శిష్యుడే అని చెప్పి. సో అటువంటి సంబంధంలో ఇక్కడ శిష్యుని హెల్ప్ చేయడానికి పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారా అనే ఊహలు కూడా వస్తూ ఉన్నాయి. అలా అనుకున్నప్పటికీ, కానీ నిన్న సభ పెడతా అనుకున్నప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకని చెప్పేసి ఇవ్వలేదు అని అనుకోవచ్చు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమ్ ప్లాన్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ అక్కడ సామాన్య ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నది చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మాకు తెలుసు. రైతుల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సిటీ గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటున్నాడు. ఉన్న సిటీలో బేసిక్ వాటర్ నీటి సప్లైని ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోతున్నారు. అవస్థలు పడుతూ ఉన్నారు ఇక్కడ జనాలు. సో ఇవన్నీ మైండ్ డైవర్షన్ ప్రాబ్లం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో దీన్ని ఎట్లా వాడుకోవాలి, ప్రజల్ని ఎట్లా మైండ్ డైవర్ట్ చేయాలి, ఈ పాలిటిక్స్ని ఎట్లా చేంజ్ చేయాలి, ఇంటర్నల్ పాలిటిక్స్ అనేది ఒక దృష్టి తప్ప ప్రజలకు దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నా ఆంధ్ర ప్రజలకు ఉపయోగం లేదు, ఇక్కడ స్థానికంగా తెలంగాణ ప్రజలకి దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఒకటి గమనించుకోవాలి. తను వీళ్ళని ఒక టూల్ కిట్గా యూజ్ చేసుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కానీ అక్కడ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ ట్రాప్లో పడకుండా పవన్ కళ్యాణ్ కూడా జాగ్రత్త పడాలని చెప్పి కోరుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమంటున్నారంటే ఇదేమన్నా మీ అయ్య జాగిరా అని చెప్పేసి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. మేము ఇక్కడ పోటీ చేసుకుంటాం, మీ అయ్య జాగిరా అని చెప్పేసి మాట్లాడాడు. దీని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ అయ్య జాగిరి ఇప్పుడు కష్టపడ్డ తెలంగాణ ఉద్యమకారుడు నేను. అవును, మా అయ్య జాగిరేది, మా అయ్య మా తాతలో జాగిరేది, మేము పుట్టి పెరిగిన జాగిరేది. మీ జాగిరి ఎక్కడ? ఇవన్నీ మాట్లాడుకుంటా, పాలిటిక్స్ మాట్లాడుకుంటా ఇప్పుడు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ నీ రెసిడెన్స్ ఉందా, ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు. నువ్వు పొలిటికల్గా నువ్వు పార్టీ పెట్టుకోవచ్చు. ఇక్కడ కాదు, రాష్ట్రం దేశంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీరు ఉద్యమకారుడని అన్నారు కాబట్టి నేను అడుగుతూ ఉన్నాను. ఉద్యమకారుల్ని కొంచెం కించపరిచేలాగా మాట్లాడడం జరిగింది, పాకిస్తాన్తో వాళ్ళతో పోల్చడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? సో దేని నుంచి చెప్తున్నా కదండి, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. పాకిస్తాన్తో తెలంగాణకి ఏం చేసింది, ఆంధ్రతో ఏం చేసింది, పవన్ కళ్యాణ్కి ఏం చేసింది. మీకు ఒక బాధ్యత ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మీరు పాలన అందించాలి, ప్రజలకి కష్టాలు తీర్చాలి. ఇవన్నీ వదిలిపెట్టేసి గాలికి వదిలిపెట్టేసి లేనిపోని అని ఇప్పుడు తీయడంలో మతలబ్ ఏంటి మీకు అర్థం చేసుకోవాలి. వీళ్ళు పాలన అందించలేక ఇవన్నీ మైండ్ డైవర్షన్. చంద్రబాబు నాయుడు ట్రాప్లో పవన్ కళ్యాణ్ పడుతున్నాడు, క్లియర్గా తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి అదే పాలిటిక్స్ ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ అక్కడ ఆంధ్ర ప్రజలకు కానీ దీంతో ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఒక కోడి చెరువు కబ్జా చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నిజంగానే కబ్జా చేశారనుకోవచ్చా? కబ్జా చేసే వ్యవస్థ ఉన్నది. ఇక్కడ సీఎం ఉన్నాడు, అక్కడ సీఎం ఉన్నాడు. వాట్ అనేది క్లియర్గా బయటికి పెట్టాల్సిన బాధ్యత ఆ ఇద్దరు సీఎంల పైన ఉన్నది. తను కూడా పవన్ కళ్యాణ్ కూడా దీన్ని వైట్ పేపర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. లేదు నా మీద అపోహలు వస్తున్నాయి, ఇది కాదు, ఇది ఫ్యాక్ట్స్ అని చెప్పాల్సింది. మన ఆయన కూడా స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు? తన బాధ్యత కదా. అయితే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వారి పైన కామెంట్స్ చేసినప్పటికీ ఎందుకు తెలంగాణ నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ స్పందించట్లేదు అనుకోవచ్చు? ఎందుకని? ఇదంతా మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ బేసిక్గా. దీంతో తెలంగాణ గురించి ప్రత్యేకంగా మాట్లాడి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా అని చెప్తా ఉన్నాం. తెలంగాణ కోసం ఎక్కడ దాకా పోవడానికంటే సిద్ధమే. ఉమ్మడి రాష్ట్రంలో మాకు ఎక్కడ ఎటువంటి సపోర్ట్ లేకున్నా కానీ గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వ్యవస్థలన్నీ కూడా
మాకు వ్యతిరేకంగా ఉన్నా కానీ మేము తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులుగా మేము నమ్మకం ఉన్నది. ఇది పెద్ద పవన్ కళ్యాణ్ 2 డైలాగులు కొట్టి సినిమా డైలాగులు కొట్టి పోయేంత మాత్రం తెలంగాణ కొరిగేయలేదు పోయేయలేదు. దీని పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయినా కానీ తెలంగాణ ఏం మారింది మేము వచ్చి చూపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? అని పవన్ కళ్యాణ్ బహుశా నిద్రపోతూ ఇప్పుడే లేచినట్టు కనిపిస్తూ ఉన్నది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో దేశంలోనే టాప్ సిటీస్ తోటి పోటీ పడ్డ రాష్ట్రం తెలంగాణ. హైదరాబాద్ని గ్లోబల్ స్థాయిగా తీసుకెళ్లిన ఘనత మన కేటీఆర్ గారి మున్సిపల్ మినిస్టర్గా తను చేసిన పనులకి ఒక నిదర్శనం. మనం ఇక్కడ దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో పంజగుట్ట పిఎస్ ఉన్నది. వన్ ఆఫ్ ది టాప్స్ పిఎస్లో నంబర్ 1 పిఎస్గా ఇండియాలో నిలిచింది. మరి ఇవన్నీ ఊరికనే వచ్చినాయి. మరి ఇవన్నీ తెలియదా పవన్ కళ్యాణ్కి? నిద్రపోతున్నాడా లేకపోతే నిద్రపోతే నటిస్తున్నాడా లేదా ఇప్పుడే నిద్ర లేచిండా? ఇది గమనించాలి. ఇవన్నీ చెప్తున్నాం కదా, పనికి మాలిన పాలిటిక్స్. ప్రజలకు ఏంది మంచిదో అది దాని గురించి మాట్లాడమని పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఒకవేళ కూటమి ప్రభుత్వం కానీ లేదంటే ప్రత్యేకంగా జనసేన పార్టీ కానీ ఇక్కడ పోటీ చేస్తే కనుక, గట్టిగా పోటీ చేస్తే కనుక బీఆర్ఎస్కి ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందా? బీఆర్ఎస్ నుంచి భయపడుతూ ఉన్నారు అనుకోవచ్చా? ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు డక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ పోటీ చేసుకోమనండి. డెమోక్రాటిక్ కంట్రీలో ఎవరు ఎక్కడైనా ఇక్కడ కాదు ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయొచ్చు. మాకు అబ్జెక్షనబుల్ కాదు. కానీ అగెయిన్స్ట్ తెలంగాణ కల్చర్, అగెయిన్స్ట్ తెలంగాణ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునే విధంగా మాట్లాడితే మాత్రం ఏ తెలంగాణ బిడ్డ మాత్రం సహించారు. అది పవన్ కళ్యాణ్ కానీ ఇంకా ఎవడైనా కానీ. తెలంగాణ ముందు ఏ వ్యక్తి కూడా తెలంగాణ వ్యక్తిత్వానికి కించపరిచే విధంగా మాట్లాడితే కానీ ఏ ఇండివిజువల్ పర్సన్ కూడా దీన్ని సహించరు, ఒప్పుకోరు, స్వాగతించరు. థ్యాంక్ యూ అన్న. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఆంధ్ర రాజకీయవేత్తలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ పైన మీరేమంటారు? మీరేమనుకుంటారు? అన్న ఒకటే అభిమానం ఉంది పవన్ కళ్యాణ్ సార్ అంటే, అందరికీ పవన్ కళ్యాణ్ అన్న అంటే అభిమానం ఉంది. మా తెలంగాణ ప్రజలకి కష్టపడి పైకి వచ్చిండన్న అభిమానం ఉంది. అది ఓట్టుకోవద్దని ఒకటే మాట చెప్తున్నా నేను. 12 సంవత్సరాలు అయ్యి వచ్చిందంటే ఆయన నిద్రపోయి ఇప్పుడే లేచి ఇవన్నీ చూస్తున్నాడా, లేకుంటే కళ్ళు మూసుకునే కళలు చెప్తుండా అర్థం అవ్వట్లేదు. నిధులు నియమాలు అన్నీ తెచ్చుకున్నాం మేము, కొట్లాడి తెలంగాణ తెచ్చి సార్ మా పెద్ద సారు నిధులు తెచ్చిండు, నియమాలు తెచ్చిండు, కరెంటు తెచ్చిండు, పేద ప్రజలకి ఇండ్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు, కరెంట్ 24 hours కరెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏదో చేస్తా అని చెప్తే మేమైతే ఒప్పుకోము. మమ్మల్ని కించపరుస్తుందంటే మేము ఎవ్వరు వచ్చినా మేము అంటే బీఆర్ఎస్ వాళ్ళు స్పందిస్తలేరంటే ఆయన చిన్న ఆయన అన్న, మా బీఆర్ఎస్ ముందు ఆయన చిన్న ఆయన మాట్లాడితే మేము ఎందుకు స్పందిస్తామన్నా? ఇప్పుడు అతను ఇక్కడ గట్టిగా పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చమ్మా? మేము చేస్తాడు కావచ్చు, చేయొద్దని మేము అనట్లేదు, కానీ మా ప్రజలకు తెలుసు ఎవరిని గట్టిగా పోటీ చేసి ఎవరిని నిలబెట్టాలి ఎవరిని నిలబెట్టద్దని మాకు తెలుసు. మేము ఆయన చిన్న అయినా మేమేం స్పందించేంత గొప్పోడు కాదు, మా బీఆర్ఎస్ వాళ్ళు స్పందించేంత గొప్పోడు కాదు. అభిమానం అవుతుంది, ఆ అభిమానాన్ని పోగొట్టుకోవద్దని చెప్తున్నా పవన్ కళ్యాణ్ అన్నకి. థ్యాంక్ యూ. సో అన్న, ఇప్పుడు తెలంగాణ వర్సెస్ ఏపీ వర్సెస్ తెలంగాణ వార్ నడుస్తుంది అనుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది నిన్న. సో ఈ కామెంట్స్ పైన మీరు ఏమంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఎవరైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఇప్పుడు నా ఇల్లుంటే నా ఇంటి చరిత్ర, నా నాన్న, నా కుటుంబం వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటారు. ఇప్పుడు మీరున్నారంటే మీ గొప్పతనాన్ని చెప్పుకుంటారు. ఆంధ్ర తెలంగాణ అనేది ఏర్పాటు అయిపోయింది, 2 రాష్ట్రాలుగా ఉన్నాం, పరిపాలన జరుగుతుంది, 10 సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాలు. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ పరిస్థితులలో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రెచ్చగొట్టి జనాల మధ్యలో ఇది కాకుండా ఒకవేళ పోటీ చేయాలనుకుంటే పోటీ చేయండి. గతంలో కూడా పోటీ చేస్తున్నారు, ఇప్పుడు కూడా పోటీ చేసుకోండి. దాంట్లో ఏం శశబిషలు ఏం లేవు, దాంట్లో ఏం అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలు ఆ రోజు మీరు అన్న మాటలతోటి వాళ్ళు బాధపడి ఉన్నారు. కాబట్టి మా బిడ్డలంతా కూడా గతంలో మీరు తెలుసో తెలియకో ఆ చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాలు, కావూరి సాంబశివరావు, లేకపోతే ఇంకా ఎంతోమంది ఆ రోజు రాయపాటి సాంబశివరావు, వీళ్ళంతా గుప్పెడు మంది పెట్టుబడిదారులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుని అడ్డుకున్నారో, సమైక్యవాదం అనే కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారో, ఆ ప్రజలలో ఆ భావోద్వేగాలను చూసి మీరు కూడా భావోద్వేగానికి గురై మీరేదో ఆ ప్రజలలో ఇంత పేరు రావాలని చెప్పేసి ఏదైనా మాట్లాడితే, ఆ మాటల వల్ల తెలంగాణ ప్రాంతంలో ప్రజల యొక్క మనసు నొచ్చుకొని ఉంటే నేను క్షమాపణ కోరుతా ఉన్నా అని చెప్పేసి అమరవీరుల స్తూపం కాడ వచ్చేసి మీరు క్షమాపణ అడిగి మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఏపీ కూటమి ప్రభుత్వం నుంచి కొందరు తెలంగాణపై కామెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే డిక్షనరీలోనే లేదు తెలంగాణ వర్డ్ అని చెప్పేసి కూడా ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దీనిపైన ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడుతూనే ఉన్నాము. తెలంగాణ లేదు అన్నటువంటి ఆ వ్యక్తికి చరిత్ర తెలియకపోవడం, చదువు లేకపోవడము, లేకపోతే సమైక్యవాదుల సంకల్లో ఉండటం ద్వారా వాళ్ళ భావజాలంలో ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో 2009లో ఆయన కూడా తెలంగాణతోటి పొత్తు పెట్టుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చిండు. ఇదే టీఆర్ఎస్ జెండా కప్పుకొని తెలంగాణ
మేము కూడా జై తెలంగాణ అని చెప్పి దసరా పండుగ రోజు జమ్మి చెట్టు కింద జై కొట్టి 2009లో టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎన్నిసార్లు ఇప్పుడు మనకి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ లేదంటేనే ఇన్నిసార్లు తెలంగాణ అనే పదం వస్తుందా? కాకతీయుల శిలాశాసనాలు కానీ తెల్లాపూర్ శాసనాలు కానీ మిగతా ఎక్కడ చూసినా కూడా పోతన రాసినటువంటి లేకపోతే కాకతీయుల కాలం నాటి ఇప్పుడు నా తల్లి తెలంగాణ నందనోద్యానం రా అని చెప్పేసి 100 సంవత్సరాల కింద 500 సంవత్సరాల కిందనే మనకు పాటలు ఉన్నాయి. కాబట్టి బొక్క నరసింహులకి సరైనటువంటి అవగాహన లేక ఆయన యొక్క పరిమితి చాలా తక్కువగా ఉండి తెలంగాణ లేదు అనే మాటను మాట్లాడడం ఆ రోజు చాలా తప్పుగా మేము భావిస్తాం. పోటీ చేయొద్దనడానికి ఏదైనా మీ అయ్యే జాగిరా అని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది. దీనిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు పోటీ చేయవద్దని ఎవరు అనలే. మా పార్టీ నుంచి అయితే మేము ఎక్కడ అనలేదు. కాకపోతే ఏంటంటే వారు కూడా ఈ సోషల్ మీడియా ట్రాప్లోకి పోతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఈ సోషల్ మీడియాలో ఎవరో మాట్లాడిన దాన్ని తీసుకొని వారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే అలా ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి ఆంధ్ర ఏర్పాటు అయిన రోజు పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు దీక్ష చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఉద్యమాలు జరిగినాయి. వారు ప్రాణత్యాగం చేశారు. ప్రధానమంత్రులు అక్కడి నుంచి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి అక్కడ ప్రకటించడం జరిగింది. కాబట్టి మరి పొట్టి శ్రీరాములు ప్రాంతీయవాది అనొచ్చా మనం? ఆ రోజు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న వాళ్ళంతా కూడా మీరంతా కూడా ప్రాంతీయవాదులేనా? ఇవాళ ఆంధ్ర అని మాట్లాడతారు మీరు ఎక్కడ పోయినా కూడా. మరి ఆంధ్ర అని మాట్లాడడం ఉద్యమకారుల్ని ముఖ్యంగా పాకిస్తాన్తో పోల్చడం జరుగుతుంది. నేనేమంటున్నా, ఈ బండి సంజయ్ మాటలుగానో లేకపోతే ఇంకొకరి మాటలనో దాన్ని తీసుకుంటే ప్రజలలో ఉద్వేగాలను రెచ్చగొట్టే మాటలు కాకుండా నేనేమంటున్నా, 1972లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఆ జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కూడా 17 మంది విద్యార్థులు చనిపోయారు. కాకాని వెంకటరత్నం గారు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చేశాడు. ఆ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నుంచి వచ్చిన వాడే చంద్రబాబు నాయుడు. ఆ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నుంచి వచ్చిన వారే వెంకయ్య నాయుడు. ఆ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నుంచి వచ్చిన వాడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి వీళ్ళందరూ కూడా దేశద్రోహులా? వీరందరూ కూడా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టినటువంటి ప్రాంతీయవాదులా? లేకపోతే మీ భాషలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ? ఏదన్నా కానీ నేనేమంటున్నా, మీరు కూడా ప్రత్యేక ఆంధ్ర కావాలని చేసిన వాళ్ళే. అక్కడ కూడా త్యాగాలు ఉన్నాయి. ఈ చరిత్ర మీరు కూడా చదవాలి. చదివి మాట్లాడితే నేనేమంటున్నా, తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళని గౌరవించండి. తెలంగాణ యొక్క మనోభావాలు ఆకాంక్షలు మీరు గుర్తెరిగి ముందుకు పోతే తప్పకుండా వెల్కమ్. వచ్చి మీరు పొడి చేయవచ్చు కాక, దాన్ని మేమేం కాదంటులే. థ్యాంక్ యూ అన్న. సో ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దర్శత్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అన్న. సో ఇప్పుడు తెలంగాణపై ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏపీ రాజకీయవేత్తలు కానివ్వండి కామెంట్స్ చేయడం జరుగుతుంది. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై మీరేమంటారు? ఇప్పుడు ఆయన సోయి తప్పి రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఉన్న దగ్గర నిలుపుకో చేతగానాడు. ఈడికొచ్చి ఏం చేస్తాడంటే ఆ పిఠాపురంలో రేపు పొద్దున గెలుస్తాడో ఊడతాడో తెలియదు అసలు. ఆయన ఇప్పుడు టీడీపీ అభ్యర్థి ఆయన మద్దతు చేస్తేనే కదా ఆడ గెలిచిండు. ఈసారి ఆయన మద్దతు కూడా ఉండదు, అవుట్ అయిపోతాడు. పిఠాపురంలో వీకి ఈడ వీకమనాలి. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిరాడ కుమ్మకైతే ఈరోజు బీజేపీతోని కానీ టీడీపీతోని కానీ ములాఖాత్ అయితే కానీ ఎమ్మెల్యే గెలలేని పరిస్థితి అయినది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 3 ఎలక్షన్లు కొట్లాడిండు. 3వ ఎలక్షన్ కదా ఆయన ఎమ్మెల్యే అయింది. ఆయన వచ్చి ఆయన పార్టీ రాజకీయాలు గీడేం చేస్తాడు? ఏపీలో అక్కడ గెలవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ముఖ్యంగా తమిళనాడులో చూసుకుంటే జెన్జీ లీడర్ అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి ఏమైనా బీఆర్ఎస్ నుంచి భయపడతా ఉన్నారా? ఈయనకు భయపడతారా అసలు? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది టీవీకే పార్టీ పెట్టి తమిళనాడులో. సిగ్గుండాలి కదా ఈయనకు. 15 ఏళ్ళు పార్టీ నడిపించి ఒకసారి ఎమ్మెల్యే అవుతాడా ఎవడన్నా? ఈయనకు భయపడే పరిస్థితి ఉంటుందా అసలు? ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఒక చైతన్యవంతమైనటువంటి గడ్డ. ప్రతి వ్యక్తిని మీరు ఎవరు టచ్ చేసినా కానీ చరిత్ర తెలుస్తుంది, చదవంటే ఏం తెలుస్తుంది, ఒక విశ్లేషణ తెలుస్తుంది, రాజకీయ పార్టీల మీద అవగాహన ఉంటుంది, రాజకీయ నాయకుల మీద అవగాహన ఉంటుంది. ఇట్లాంటి చిల్లర మల్లర రంగులు వేసుకునే యాక్టర్లకు కూడా ఓట్లేస్తారా అండి తెలంగాణలో? అంటే ఆపేందుకు మీ అయ్యే జాగిరా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. దీనిపైన మీరు ఏమంటారు? బరాబర్ అయ్యే జాగిరే కదా. కొట్లాడి తెచ్చుకున్న మహారాష్ట్రం కాకపోతే వానయ్య జాగిరా ఇదేమన్నా? ఎవరయ్యా జాగిరిది? తెలంగాణలో జాగిరిది ఏ జాగిరా ఏమన్నా? నువ్వు 11 రోజులు నువ్వు మానేసినా అన్నావు అన్నం తినకుండా. పొట్టి శ్రీరాములు 58 రోజులు మానేసినా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదులా మేము ఉగ్రవాదులమ్మా? మాకు స్నేహభావం ఉన్నది కనుకనే వీళ్ళని కలిసి ఇక్కడ బతకనిస్తున్నాం కదా. ఇంతమంది ఉద్యమ పోరాటం చేశారు. దాదాపు కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేశారు తెలంగాణ కోసం. అయినప్పటికీ చాలా మందిని ఉద్దేశించి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఉద్దేశించి కొంచెం మాట్లాడినట్టు అనిపించడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? అందుకే అంటున్నా, పవన్ కళ్యాణ్ అనేటోడు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నాడు, అవగాహన లోపితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రం ప్రజల యొక్క సంకల్పము 60 సంవత్సరాల నుంచి కొట్లాడితే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి త్యాగాలను ఏలం చేసుడు కాకపోతే
ఇదేం మాటలు మాట్లాడండి ఇది? ఈ రాష్ట్రంలో మా హక్కులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలనేసి ఉద్యమాలు చేసినటువంటి, నిర్మాణం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రజానికం ఇక్కడ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లెక్క మీరు ఊగిపోయి ఉపన్యాసాలు ఇస్తే రెచ్చిపోయి గల్లంతా ఆగమై ఓట్లు గుద్దనీకే మేము ఆంధ్రోళం కాదండి. తెలంగాణ రాష్ట్రంలో మేము చదువుకున్న వాళ్ళము, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకులం. మాకు అన్నిటి అంశాల పట్ల మాకు పరిపక్వత ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలోనే కూటమి ప్రభుత్వం నుంచి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే రాజకీయవేత్తలు ఉన్నారో కూటమి ప్రభుత్వంలో, ముఖ్యంగా తెలంగాణ అనే వాడు అసలు డిక్షనరీలో లేదు అని చెప్పేసి కూడా ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఇది సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది. దీని మీద ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా మీరేమంటారు? అంటే ఆయనకు అవగాహన లేకపోవచ్చు. ఇప్పుడు ఆయన టీడీపీ అధ్యక్షుడు ఉన్నారు షాద్నగర్, ఆయనకు తెలియకపోవచ్చు మరి ఆయన ఏడ పుట్టిండో ఏడ పెరిగిండో ఎక్కువ. షాద్నగర్ అయితే మా దగ్గర హైదరాబాద్ పక్కనే ఉంటుంది, చెవులకు మధ్యలో షాద్నగర్ ఉంటుంది. అక్కడ నుంచి ఆయన టీడీపీ ప్రెసిడెంట్ అయ్యిండు. మరి ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఏందో చరిత్రలోనే ఉన్నది. ఇది 1800 సంవత్సరంలోనే ఇటు ఏపీలో ఉన్నటువంటి అదేంది ద్రాక్షారామము, ఈ కాళేశ్వరము, శ్రీశైలము 3 లింగాల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచిరు. అప్పుడు త్రిలింగ దేశం కాస్త తిలింగమైంది, తిలింగం తెలంగాణమైంది. ఇటువంటి చరిత్ర తెలియనోడు కూడా మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఇది అసలు అవగాహన లోపితంగా మాట్లాడు. టీడీపీ వాళ్ళు అంతకే ఉన్నారు, వీళ్ళు జనసేన వాళ్ళు అంతకే ఉన్నారు. రెండే కాబట్టి దీని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక దురుద్దేశం ఉంటే మాత్రమే ఇక్కడ వస్తారు. రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఓట్లు చీలగొట్టాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓట్లను చీల్చేస్తే ప్రభుత్వానికి ఏమైనా లాభం జరుగుతుందనే ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నా జనసేనకు ప్రత్యర్థి, ఏమన్నా రాజకీయ ప్రత్యర్థి ఆయన కాదు కదా. అటువంటి ఆయన మీద కక్ష కట్టి ప్రెస్ మీట్లు పెట్టి కేసులు పెట్టి ఆయన విత్డ్రా చేసుకున్నప్పటికీ కూడా అంత కక్ష కట్టి మాట్లాడడం ఏంది? కాబట్టి ఆ ఒక సంఘటనను చూస్తేనే దాని ఆంతర్యం ఏదో ఉన్నదనేసి అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న.